అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉషా వేమూరి గారు. అమ్మతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, చాలా మంది అన్ని మాసాలకెళ్ళ చూసుకుంటే కార్తీక మాసం విశిష్టత, ఇప్పుడు చూస్తే శ్రావణ మాసం ముఖ్యంగా చాలా పర్వదినాలు వస్తాయి, చాలా పండుగలు చేసుకుంటూ ఉంటాం. సోమవారం అని చెప్పి, శుక్రవారం, శనివారాలు. ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది అంటుంటారు శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అని. నిజంగా శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులేనా? అలా ఉంటుందమ్మా. మనకు తెలిసిన శ్రావణ మాసం, ఇప్పుడు అసలు శ్రావణ మాసం అంటే ఏంటి? ముందు మనం ఆలోచించుకుంటే పౌర్ణమి శ్రవణ నక్షత్రంలో కలుస్తుంది కదా. అంటే మనకి ముఖ్యంగా అనగానే నాకు గుర్తొస్తున్న భగవంతుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి. శ్రవణ నక్షత్రం కదా. మరి వెంకటేశ్వర స్వామి లాగానే మరి శ్రావణ మాసంలో పుట్టిన అందరు ఉన్నారా? లేరు కదా. ఒక ఇంట్లో పుట్టిన, సపోజ్ ఆగస్టులో పుట్టిన ముగ్గురు ఉన్నారు మా ఇంట్లో. ముగ్గురు ఒకలా లేరు. మా ఇంట్లోనే ముగ్గురు ఉన్నారు. 4th, 7th, 15th అని ఆగస్టు పుట్టిన వాళ్ళు ముగ్గురు వేరువేరుగానే ఉన్నారు కదా. కాకపోతే ఏంటంటే జాతకాలు దీని ప్రకారం చూసుకుంటే గనక ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయని బ్రాడ్గా చెప్తుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశి. నెల అంటే తెలుగు నెల, ఒక మాసం, తెలుగు మాసం ఉంటుంది కదా మనకి, చైత్రం, వైశాఖం, ఇలా అలా అందులో పుట్టినప్పుడు అందులో పుట్టిన నక్షత్రం ప్రభావాన్ని బట్టి ఆ నెలలో పుట్టిన వాళ్ళకి ఇట్లా ఉంటుంది అని బ్రాడ్గా ఒక ఇంగ్లీష్ ఆస్ట్రాలజీలో ఎలా అయితే చెప్తారో అట్లాగే చెప్తారు. అంటే ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరంటే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు అని నేను గమనించింది, నేను పెద్దల ద్వారా విన్నది ఏంటంటే వాళ్ళకి కుటుంబం పట్ల చాలా మమకారం, చాలా ఎక్కువ ప్రేమాభిమానాలు చాలా ఉంటాయి ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి. తర్వాత కొంచెం సెన్సిటివ్గా ఉండడము, మనుషులంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడము, మన పద్ధతులు అవన్నీ ఫాలో అవ్వడం, ఇట్లాంటివన్నిటి మీద ఎక్కువ వాళ్ళకి మక్కువ ఉంటుంది. రెండోది మానవ సంబంధాలు, భగవంతుడంటే ఒక ప్రేమ, విశ్వాసం, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలా కొన్ని లక్షణాలు చూసుకుంటే మనకి టాలీ అవుతాయి అంటే బ్రాడ్గా. కానీ అదృష్టం అంటే మనకి ఇంకా వేరే అన్నీ కూడా మనకు అందులో, ఇప్పుడు మనం పాత జన్మలో ఏం చేసుకున్నాం, ఏం తెచ్చుకున్నాం ఈ జన్మలో మనకు కూడా ఇవి కదా మనకు డిసైడ్ చేసేది. ఏ టైంలో పుట్టాము, ఏం దానం చేసుకున్నాం, ఏమేం పెట్టుకున్నాం ఎవరికైనా, అది మనకి అదృష్టం రూపంలో ఈ జన్మకి మనకు వస్తుంది. ఏ కుటుంబంలో పుట్టాం, ఎలాంటి అవకాశాలని మనం పోగు చేసుకుంటున్నాం, వీటిని బట్టి మన అదృష్టం డిసైడ్ అవుతుంది. ఒట్టి శ్రావణ మాసంలో పుట్టినంత మాత్రాన అదృష్టవంతులు అవుతారనేది లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని గుణాలు మనకి టాలీ అవుతాయి, తెలుస్తాయి. అంటే మరి భగవంతుడి కోసం మనం సాక్షాత్తు ఇప్పుడు ఎంతమందిని కొలుస్తున్నాం ఈ శ్రావణ మాసంలో? శివుడు, అవును, శివుడు, తర్వాత మంగళగౌరి, పార్వతీదేవిని కొలుస్తున్నాం, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, తర్వాత గరుడ పంచమి వస్తుంది, అది తర్వాత నాగులు, సుబ్రహ్మణ్య స్వామి, స్కంద షష్ఠి, దీనిలాగా కొంతమంది ఇప్పుడు చేస్తారు. ఎంతమంది అమావాస్య, అమ్మవారిది, పోలేరమ్మ, కృష్ణాష్టమి, ఇన్నున్నాయి కదా, రాఖీ పండగ, పౌర్ణమి రోజు అమ్మవారికి కొలవడమే. కాబట్టి ఇన్ని దేవతలు మరి వచ్చి దాన్ని ఆ రోజుని మనం గుర్తు చేసుకుంటూ చేస్తున్నాం అంటే ఎంతోమంది వచ్చారు, అన్నీ మంచిదే. కాకపోతే అదృష్టవంతులు అంటే ఇప్పుడు ఎలా కొంతమంది ఎలా టాలీ చేసుకుంటారంటే ఒక ఆశా భావంతో, సపోజ్ శ్రావణ మాసంలో ఒక సోమవారం పుట్టాడు, శివుడు అనుగ్రహం బాగా ఉంది అనుకుంటారు. ఎందుకంటే శ్రావణ మాసంలో సోమవారం మనం శివుడికి చాలా విశేషం ఎక్కువ చేస్తాం, సో ఆయనది ఎక్కువ ఉంది అని నమ్ముతారు. అలాగే మనం ఒకవేళ కనుక జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా చూసి చెప్పచ్చు, బహుశా రూలింగ్ ప్లానెట్స్ ఏదైతే ఉన్నాయో అతనికి అప్పుడు ఆ టైంలో మూన్ మంచిగా రూలింగ్ గా ఉన్నట్టు, గురుడు బలంగా ఉన్నట్టు, అట్లా ఏమైనా. చంద్రుడు మనకారకుడు కదా చంద్రుడు, సో స్ట్రాంగ్ మనస్సు ఉందేమో అలా అనుకుంటారు. దాన్ని బట్టి చాలా ఫ్యాక్టర్స్ కలిసి ఉంటే కానీ అదృష్టం అనేది మనకు తెలియదు. కానీ శుభకరమైన మాసం కాబట్టి ఎవరు పుట్టినా కూడా చాలా మంగళకరంగా ఉంటుందని ఒక నమ్మకం. అమ్మ, శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఒక పని చెయ్యాలి అంటే ఏదైనా ఉందంటారా? ఈ శ్రావణ మాసంలో మిస్ అవ్వకుండా ఒక పని చెయ్యాలి అంటే? తప్పకుండా ఉందమ్మా. ఎందుకంటే ఒకటేంటి, చాలా ఉన్నాయి కానీ కనీసం ఒకటి కదా. అందరం అన్నీ చేయలేంగా, ఉద్యోగాలు, బాధ్యతలు అన్నీ ఉంటాయి కాబట్టి ఒకటైనా అని అనుకుంటే శివారాధన తప్పకుండా, విష్ణు ఆరాధన, లక్ష్మీ ఆరాధన, ఏది తీసుకున్నా మనం కనీసం ఒక్కటి. ఇప్పుడు శివారాధన అనుకున్నాం అనుకోండి, శ్రావణ మాసంలో సోమవారం, కనీసం సోమవారం మనం శివుడికి అభిషేకం చేసుకోవడం ఇంట్లో,
లఘు అభిషేకమే, పెద్ద పెద్దగా మనకేం అక్కర్లేదు. చక్కగా నమ్మకం చమకం అది పెట్టుకుని దాంతోనే మనం పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. 5 minutes 3 minutesలో అయిపోతుంది. అలా చేసుకోవచ్చు. తర్వాత ఓం నమ శివాయ నా మంత్రం ఆ రోజు ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత మంచిది. సోమవారం మనకి శివుడికి ముఖ్యం కాబట్టి. సో లేస్తూ మళ్ళీ పడుకునే వరకు కూడా మధ్యలో ఓం నమ శివాయ, పూజ దగ్గర కూర్చున్నప్పుడు 11 సార్లు 21 సార్లు 108 సార్లు ఓం నమ శివాయ మంత్రం సోమవారం చేసుకోవడం. అమ్మ, ఈ ఓం అనేది బీజాక్షరము, ఓం పలకూడదు, నమ శివాయ అనాలి అంటుంటారు. అలా లేదమ్మా. ఇప్పుడు ఇలాంటి మనం ఒక మంత్రం తీసుకుని చెప్పేటప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రావణ లక్ష్మి అయి నమః. మనం మామూలుగా అష్టోత్తరం చదివేటప్పుడు కూడా దాని ముందర ఉంటుంది కదా, మనకి ఆ నామంకి ముందర ఓం ఉంటుంది. ఓం అంటే మొత్తం అన్నిటికంటే పైన సుప్రీం ఫస్ట్ వచ్చిన సౌండ్ అని. ఓంకారం, ఓంకారము మొదట వచ్చిన సౌండ్ అది. అందుకని ఓం దీన్ని పెట్టడం కాదు, ఇంకా మిగతా వేరే బీజాక్షరాలు ఉన్నాయి, అవి పలకకూడదు. ఇది మామూలు ఏ మంత్రం మనం తీసుకున్నా దాంతోపాటు ఆ మంత్రంకి ముందర, ఆ నామంకి ముందర ఓం అనడం, నమః అనడం, ఓం అనడం, ముందు వెనక మధ్యలో మంత్రం వస్తుంది. అమ్మ, చాలా మంది పూజలు చేసే సమయంలో అరవకూడదు, తిట్టకూడదు, ఆ మాసం అంతా బాగుండాలని, శ్రావణ మాసం ప్రతిరోజు ఒక పర్వదినం, ప్రతిరోజు ఒక దేవుని మనం కొలుస్తూనే ఉంటాము. కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ కూడా తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పు చేసిన వారికి పూజా ఫలితం దక్కుతుందంటారా? దేనికి అదే అమ్మా, పాపంకి పాపం, పుణ్యం పుణ్యం అలా పెట్టారు మన దగ్గర. ఏంటంటే చాలా పాపం చేసి తిరుపతికి వెళ్ళి నేను కొన్ని లక్షలు వేసేస్తాను, పాపం వైప్ ఆఫ్ అవుతుంది అంటే భ్రమ. అలా అవదు. నువ్వు చేసిన పూజకి నీకు పూజ ఫలితం వస్తుంది, నువ్వు చేసిన పాపంకి దానికి కర్మ, ఆ పాప ఫలితం నీకు ఇస్తాడు. భగవంతుడు సాక్షిగా ఉండి నీకేంటి, చిత్రగుప్తుడు నీకు అన్ని లెక్కలేసి చూసేది ఇదే. అది వడ్డీలతో పెరిగి పెరిగి జన్మ జన్మలకి మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి పూజ చేశాను కాబట్టి నేను ఈ పాపం చేసినా నాకేం కాదు అనుకోవడం అపోహ. అసలు ఈ పూజలు ఎందుకు చేస్తున్నాం? మనం చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం కదా. చిత్తశుద్ధి కోసం చేస్తున్నప్పుడు చిత్తం శుద్ధి అవ్వాలంటే ముందు బాహ్య శుద్ధి అంతఃశుద్ధి రెండు ఉండాలి కదా. లోపల అంతఃశుద్ధి లేకుండా అందరినీ తిట్టి, పెద్దవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడి, లేకపోతే తూలనాడి, ఎవరైనా లేకపోతే వాళ్ళ absence లో వాళ్ళ గురించి గాసిప్ చేసుకుని, మోసాలు చేసి, అన్యాయాలు చేసి, పరుషంగా మాట్లాడి, ఇవన్నీ చేసి పూజలు చేసి లాభమే ఉందమ్మా. దీంతో మనం వైకుంఠపాళిలో కిందకి దిగిపోతూనే ఉన్నాం కదా. అట్లీస్ట్ మనం ఒక పని ఏం చేయాలి అని అనుకున్నామంటే, ఇలా పూజ చేసుకునే రోజు, ముఖ్యమైన రోజు అని మనకి చెప్పిన రోజు, మౌనం పాటిస్తూ మనకి ఏది చేయొద్దన్నారో, పరుషవాక్యాలు, మన నోట్లోంచి అపశబ్దాలు ఏమైతే ఉన్నాయో అలాంటివి రాకుండా, మాట్లాడకుండా, చక్కగా శాంతంగా, అహంకారం లేకుండా, అంటే భగవంతుడు మనకిచ్చిన అవకాశం ఈ పూజ చేయడం కూడా. కాబట్టి నేను చిత్తశుద్ధితో భగవంతుడి పూజ చేయాలి, మనసు నిర్మలంగా పెట్టుకుని భగవంతుడి మీద నేను కాన్సన్ట్రేట్ చేసి పూజ చేయాలి, ఒక్క నామం చెప్పుకున్నా కూడా అనే భావనతో కంట్రోల్ చేసుకుని వాళ్ళు అరిషడ్ వర్గాల్ని నియంత్రించటమే వాళ్ళు చేయగలిగిన ఒక మంచి అలవాటు ఆ రోజు. అమ్మ, శ్రావణ మాసంలో ఇది వరకు మీరు అన్నట్టుగా శివుడిని ఎక్కువ పూజిస్తూ ఉంటాం, బోలా శంకరుడిని. మరి సోమవారం విశేషంగా చాలా మంది ఉపవాసాలు ఉంటుంటారు కదా. కొంతమంది అసలు స్వామివారికి నైవేద్యం ఏది పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. అసలు స్వామివారికి ఏ నైవేద్యం చాలా ప్రీతికరం అంటారు? అసలు శివుడు బోళాశంకరుడు అని మీరు అన్నారు కదా, అనగానే నాకు ఒకసారి ఆ శివుడి ఇది మైండ్లో మెదిలింది విగ్రహం. అసలు ఆయన వేసుకునే బట్టలు, ఉండే ప్రదేశం, ఆయన తినే తిండి ఏది చూసినా కూడా ఎంత సింపుల్ అండి. అసలు ఎవరైనా ఉండగలరా అలాగా? బూడిద పూసుకోవడం ఏంటి, జింక చర్మం వేసుకోవడం ఏమిటి, అసలు చల్ల నీళ్లు పోస్తే ఆనందపడడం ఏమిటి, అభిషేకం అని నీళ్లు పోస్తే ఆనందపడడం ఏంటి, ఆనందపడి ఎన్నో నీకు వరాలు ఇవ్వడం ఏమిటి, అంటే ఎంత సింపుల్ బోళా. సో ఆయనకి ఏం చేసినా ఆయన ఏంటంటే భావప్రియుడు కానీ బాహ్యప్రియుడు కాదు. శివుడు భావప్రియుడు. మీ భావనలో గనక, అయ్యో శివుడికి పాపం ఆ గరళంలో అంతా విషం ఉంది కదా, ఆ విషంకి ఎంత వేడెక్కిపోతుందో ఒళ్ళంతా, కొంచెం చల్లనీళ్ళు పోస్తే శివుడికి కొంచెమైనా తగ్గుతుందేమో అనే భావనతో మీరు నీళ్లు పోసారనుకోండి, మైమర్చిపోతాడు శివుడు. అంటే ఆ లోపల ఉండే భావన. సో అలా అంటే చాలా అల్పసంతోషి కాబట్టి శివుడికి అంతా ఎంతసేపు అభిషేకం అంటే పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవడం అది చాలా ఇష్టం ఆయనకి. పాలు పెరుగు, నేను దానికి కొంచెం డీప్గా వెళ్ళి ఆలోచిస్తే ఊరికే పంచామృతం చేసుకుంటామని పైగా చెప్పేయచ్చు, ఒక మాటలో అయిపోతుంది. డీప్గా ఆలోచిస్తే ఏ పని చేసినా కూడా మనం గ్రాటిట్యూడ్ రూపంలో భగవంతుడికి సమర్పిస్తున్నప్పుడు, పంచామృతాలు అంటే ఏంటమ్మా, 5 పంచభూతాలకి 5 ఎలిమెంట్స్ సంకేతం. పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి. మీకు పంచభూతాలు, పంచాత్మలు ఇవన్నీ ఉన్నాయి. వీటి అన్నిటికీ పంచ ప్రాణాలు
అన్నిటికీ కూడా. సో శివుడు మీకు ఆ రోజు పూజ చేసేటప్పుడు పంచామృతాలతో పాలతో విడిగా అన్ని కలిపేసి చేసే పద్ధతి వేరు. మామూలుగా శాస్త్రోక్తంగా చేసేవాళ్ళు ఏం చేస్తారు, పాలు వేరేగా పెరుగు వేరేగా ఆ మంత్రం ఉంటుంది, దది క్షీరం ఆ మంత్రం చదువుకుంటూ దది ఇవ్వడం పెరుగు, మళ్ళీ పాలతో ఇచ్చేటప్పుడు క్షీరంతో చేసేటప్పుడు ఏంటో అది ఇవ్వడం, తేనెతో అన్నప్పుడు తేనె మధు సెపరేట్ మంత్రం చదువుకుంటూ మొత్తం 5 సమర్పిస్తారు. తర్వాత బిల్వదళాలు చాలా ఇష్టం శివుడికి. పూజ చేసేటప్పుడు పూలు కంటే కూడా తుమ్మి పూలు చాలా శ్రేష్టం అని చెప్తారు. తుమ్మి పూలు తెల్లవి చిన్న పూలు ఉంటాయి, అవునవును, చాలా ఇష్టం శివుడికి. బాలమురళీ కృష్ణ గారు ఒక తత్వంలో కూడా పాడతారు, తుమ్మి పూలు తెచ్చి నీకు తృప్తిగా పూజ చేతమంటే అని ఒక తత్వం పాతది ఉంటే, ఏమి సేతురాలింగ ఏమి సేతు అని చెప్పేసి ఒకటి బాలమురళీ కృష్ణ. ఆ తుమ్మి పూలు ఇంత చిన్నగా ఉంటాయి, అసలు ఎక్కడంటే అక్కడ అలా వచ్చే దీనివి, అవి చాలా ఇష్టం శివుడికి. తుమ్మి పూలు బిల్వదళాలు వీటితో గనక మనము పూజ చేసుకుంటే శివుడు ప్రీతి చెందుతాడని నమ్ముతారు. కొబ్బరికాయ, తర్వాత సాత్వికమైన నైవేద్యాలు అంటే పరవాన్నం, పాల పరవాన్నము, పంచామృతాలు నైవేద్యం, పాలాభిషేకం అది చేసుకోవడము, ఇవి శివుడికి ఎక్కువ. కొబ్బరికాయ ఏ పూజ చేసినా మనం కొడతాం. కొబ్బరికాయ కొట్టడంలో కూడా ఆ రోజు మనం శివుడికి కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి, ఆ భావన ఏం రావాలి, నా లోపల ఉన్న శివ, నా లోపల ఉన్న అహంకారం తగ్గించు. ఆ అహంకారం ఎంత గట్టిగా కొట్టినా వదలటం లేదు, నేను వదిలించుకుందాం అంటే. ఈ కొబ్బరికాయ చూడు ఎంత గట్టి కొడుతున్నా అసలు పగలట్లేదు, నాలో ఉన్న అహంకారం కూడా ఇలాగే ఎప్పటికైనా పగలగొట్టు శివ అని గనక సమర్పణ చేసుకుంటే శివుడికి ఆయన మెచ్చుతాడు. అది పూజ అలా ఉండాలి అని పెద్దలు చెప్తారు, ఆ భావంతో చేయాలి. అమ్మ, ఈ శ్రావణ మాసంలో సోమవారం గురించి, ఇప్పుడు శివయ్యని ఎంత పూజిస్తామో, కొంతమంది శ్రావణ మాసంలో ఎక్కువ వరలక్ష్మి వ్రతాలని లక్ష్మీ అమ్మవారిని ఎక్కువ పూజిస్తుంటారు కదా. మరి శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఏ పూజ చేయాలంటారు? లక్ష్మీ కటాక్షం అని చెప్తుంటేనే మనకు లక్ష్మీదేవని అర్థమవుతుంది కదా. కానీ మనం భ్రమపడేది ఏంటంటే లక్ష్మీ కటాక్షం అంటే ఓన్లీ డబ్బు అనుకుంటాం. కాదు, అష్టలక్ష్మిలు ఉన్నారు కదా కదా. అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక 100 కోట్లు ఉన్నాయి, భోజనం తింటే నువ్వు రేపు చచ్చిపోతావు అని చెప్తాడు, వాడికి ఏమన్నా కటాక్షం ఉన్నట్టేనా? ఏముండాలి ముందు శరీరానికి? ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, తినగలగాలి, తిన్నది అరగగలగాలి కదా. అలాగే ఇప్పుడు నేను అంటున్నప్పుడు ఒకసారి నాకు అష్టలక్ష్మిది మనసులో మెదిలినప్పుడు కూడా నాకు అనిపించింది ఏంటంటే, అష్టలక్ష్మి స్తోత్రం మనం చదువుతాం సుమన సవందిని అది చదివేటప్పుడు, అందులో మీరు చూస్తే గనక ఆశ్చర్యంగా 8 లక్ష్మిల్లో ధనలక్ష్మి చివరికి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే ధనం ఉంటుంది. ముందు ఆదిలక్ష్మి, తర్వాత ధాన్యలక్ష్మి తిండి ఫస్ట్, ఆ తర్వాత కీర్తి, తర్వాత ధైర్యం. ఇప్పుడు ఎవరో వచ్చి ఇష్టం వచ్చినట్టు మనతో అంతా బిహేవ్ చేస్తుంటారు, నువ్వు నోరు తెరిచి గట్టిగా నువ్వు ఏం చెప్పలేకపోతే ఇంకెందుకు, నీకు ధైర్యం కావాలి. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఆవిడ పేర్లోనే లక్ష్మి కూడా ఉంది, ఝాన్సీ లక్ష్మి కదా. సో ధైర్యం కావాలి, వీర్యము, తర్వాత కీర్తి, విద్య లేకపోతే ఇంత పశువు వాడు, పశువుకి మనకి తేడా చెప్పేది ఏమిటి? విద్య. ఆ విద్య తర్వాత అన్నీ అయ్యాక అప్పుడు ధనం. అంటే ఇవన్నీ ఉండి దాంతో పాటు మీకు ధనం ఉంటే గనక ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకునే తెలివి మీకు ఉంటుంది. అందుకని అష్టలక్ష్మిల్లో అనగానే డబ్బు ఒకటే కాకుండా బలంగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని, తెలివిగా ఉండాలని, తర్వాత కీర్తి ప్రతిష్టలు కావాలని, ఇవన్నీ కూడా మనం కోరుకోవాలి అష్టలక్ష్మిలు. కాబట్టి లక్ష్మీదేవి పూజ అంటే ఆవిడని అలా చేసుకుని ఓం మహాలక్ష్మి అని మహా అనుకుని ఏ చెప్పినా ఏ రోజైనా కూడా సింపుల్గా చేసుకోవాలంటే నేను మాట చెప్తాను ఏంటంటే, మంగళవారం అనుకోండి, మనం మంగళగౌరి దీన్ని తలుచుకుని 11 సార్లు 108 సార్లు ఆవిడ ఒక లైన్, ఓం శ్రీ మంగళగౌరి అయిన మహా, ఓం శ్రీ లక్ష్మి అయిన మహా, మహాలక్ష్మి అయిన మహా. శుక్రవారం మన లక్ష్మి అనుగ్రహం కావాలంటే 108 సార్లు చేసుకోండి, చక్కగా అష్టోత్తరం చేసుకోండి, కనకదార స్తోత్రం చదవండి కదా. సాయంత్రం దీపం పెట్టుకోండి, పొద్దున్న దీపారాధన, సాయంత్రం దీపారాధన చేయండి అమ్మవారికి. కొబ్బరికాయ, పూలు, పళ్ళు, అంతకంటే ఏమి కావాలి? పాలు, అంతే కదా. నైవేద్యాలు, తీపి, అమ్మవారికి తీపి ఇష్టం కాబట్టి పరమాన్నం, పాయసం ఏదైనా చేసుకుని నైవేద్యం పెట్టుకోండి, అయిపోయింది అమ్మవారి అనుగ్రహం కోసం. ఇంకా అంతకంటే సింపుల్గా. శుచి శుభ్రం మటుకు, బాహ్య శుచి, శుచి మటుకు పూజ రూమ్లో కానీ ఇంట్లో కానీ శుభ్రంగా ఉండడం, మెయింటైన్ చేయడం లక్ష్మీదేవికి అన్నిటి. అలాంటి చోట ఉండదు ఆవిడ, శుభ్రంగా లేకపోతే ఉండదు. అందుకని మనస్సు శుభ్రంగా ఉండాలి. అరుచుకునే చోట, కొట్లాటలు చేసుకునే చోట లక్ష్మీదేవి విడిది వెళ్ళిపోతుంది అంటారు. అందుకని మనం ఏం చేయాలంటే ఇంట్లో కూడా పరస్పరం ప్రేమగా ఉండడం,
ఎవరి మీద గట్టి గొంతుకుతో మాట్లాడకుండా ఉండడం, కొట్లాటలు, లేకపోతే కాని టైంలో తలలు దూకోవడాలు, జుట్లు విరబోసుకుని కూర్చోవడాలు, ఇట్లాంటి పనులన్నీ చేస్తే ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడకి ఇష్టం ఉండదు. మంచి వాసనలు, చక్కగా అగరబత్తులు, ధూపము, ఇలాంటి మంచి వాసన, సుగంధం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆవిడ ఉంటుంది. ఇట్లాంటివి గుర్తుపెట్టుకుని శుక్రవారం రోజైనా డబ్బులు ఎవరికి అసలు సందువేళ ఊరికనే అందరికీ డబ్బులు ఇచ్చేయడం, ఇంటి నుంచి లక్ష్మి వెళ్ళిపోయే పనులు చేయకుండా ఉండడం, ఇలాంటి విధంగా మనం ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఆ రోజు. అది చేస్తే అన్నం వేస్ట్ చేయకుండా ఉండడం, ఇది ముఖ్యం. డబ్బులు అంటే ఓన్లీ డబ్బులు ఒకటే కాదు. కొంతమంది నలుగురు ఉంటే ఆరుగురికి ఉండి ఇద్దరిది పడేస్తూ ఉంటారు. పోనీ పనమ్మాయికి ఇద్దామని అనుకుని ఇచ్చినా ఇవాళ రేపు వాళ్ళకి డబ్బులు కావాలి తప్ప తిండిలు అక్కర్లేదు ఎవరికి. తీసుకెళ్ళి చెత్త అక్కడ డస్ట్బిన్లో పడేస్తున్నారు బయటికి తీసుకెళ్ళి. అందుకని ఆ ఫుడ్ని వేస్ట్ చేయడానికి, ఒక గ్రెయిన్ మొలకెత్తడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడు. అందులో లక్ష్మి ఉంది కదా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అది కూడా లక్ష్మీ స్వరూపం. అన్నం పడేయకూడదు. వండిన అన్నం కానీ గింజ కానీ ఏదైనా ఒక గింజ కింద పడితే జాగ్రత్తగా కళ్ళకద్దుకుని తీసుకునేటట్టు రైతులు అంత రెస్పెక్ట్ ఇస్తారు దానికి. వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ కష్టం. కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటే కనుక లక్ష్మీ కటాక్షం ఆటోమేటిక్గా వస్తుంది. అమ్మ, మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు శ్రావణ మాసం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.